జేఈలో 100% తెప్పించగలిగే ఇన్స్టిట్యూట్స్ విజయవాడలో ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఏంటి అంటే మనకి 5 మెంబర్స్లో తెలుగు వాళ్ళు ఎంతమందికి వచ్చింది తెలుసా? 100% జేఈలో ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ కలిపి దాదాపు 5 మెంబర్స్కి వచ్చింది. నెక్స్ట్ తర్వాత 99.99 ఇలా చూస్తే చాలా వచ్చాయి. దీంట్లో జేఈ మెయిన్స్లో టాప్ కాలేజ్ చూసుకుంటే ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్, ఇలా ఎన్ఐటికి సంబంధించిన చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 99.8% ఎలా తెప్పించాలి, అలాంటి టాప్ కాలేజెస్ విజయవాడలో ఉన్నాయా, దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాము. ఎప్పుడైనా కానీ కాలేజ్ ఎంత ఇంపార్టెంట్, స్టూడెంట్ మోటివేషన్ కానీ స్టూడెంట్ సంబంధించిన ప్యాషన్ కానీ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే రెలవెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఐఐటీలో కానీ జేఈ అడ్వాన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనం అర్థం చేసుకోవాలి. అది కొంచెం మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే సో ఎలాంటి కాలేజ్ అనేది మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మంచి అసైన్మెంట్స్ ప్రతి టాపిక్లో, ప్రతి సబ్ టాపిక్లో ఎక్కడ ఏ పని చేస్తున్నా ఏ చిన్న డైమెన్షన్లో కూడా వదలకుండా అన్ని టాపిక్స్ కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఉందనుకోండి, దానిలో వెక్టార్ మీద క్లారిటీ వచ్చాక ఎలక్ట్రోస్టాటిక్ టాపిక్ మీద మళ్ళీ దాంట్లో కులుమ్స్ లా, బాస్ లా, ఫీల్డ్, ఫోర్స్, మోషన్ అర్థమైన తర్వాత మెయిన్ మనము ఎలక్ట్రోస్టాటిక్ టాపిక్ చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుంది. అంటే ఒక డైమెన్షన్, అంటే డైరెక్ట్గా ఎలక్ట్రో టాపిక్ అంటే దానికి సంబంధించిన ఏదో కొన్ని 2-3 క్లాసులు చెప్పేసి అయిపోయింది మమ్మ అని కాకుండా డీప్ డ్రైవ్గా సబ్జెక్ట్ని పిల్లలకి బట్టే పద్ధతి కాకుండా అర్థమయ్యేలా చెప్తేనే ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మంచి పర్సంటేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా డైరెక్ట్ ఫార్ములా వేసి ఒక టాపిక్ అయిపోయింది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో మెయిన్స్లో 100% జేఈ సిలబస్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్టూడెంట్ డౌట్, చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్ డౌట్స్ అనే దానికి ఏదో చేయాల్సి అలా పెడతా ఉంటారు. అలా పెడితే వర్కౌట్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే క్లాస్ చెప్పారో వాళ్ళే ఉంటే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు రెసిడెన్షియల్ క్యాంపస్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి ఒక ప్రాపర్ వేలో, సిస్టమేటిక్ వేలో ఆర్గనైజ్డ్గా స్టడీ అవర్స్, దాంతోపాటు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ పెట్టడము, గుడ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ టాప్ క్లాస్ ఫ్యాకల్టీ, ఐఐటిఎన్స్, యంగ్ ఫ్యాకల్టీ అయితే ఇంకా మంచిది. ఎందుకు అంటే ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ వాళ్ళు అర్థం చేసుకున్నట్టు అంత సీనియర్ వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచన చేసి ఎప్పుడైనా కానీ విజయవాడలో అలాంటివి ఉన్నాయా, అలాంటి మంచి కాలేజీలు ఉన్నాయంటే శరత్చంద్ర ఐఐటి జేఈ నీట్ జూనియర్ కాలేజ్. దీనికి సంబంధించి చాలా క్లారిటీగా ఈ మంచి ఫ్యాకల్టీ కానీ, మంచి మెటీరియల్ కానీ, స్టడీ అవర్స్లో మళ్ళీ సేమ్ ఫ్యాకల్టీ కానీ, దీంతోపాటు డౌట్స్ క్లియరెన్స్, వీకెండ్ అసైన్మెంట్స్, అండ్ దీంతోపాటు సిలబస్ని నీట్గా ఫాస్ట్గా చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు. ఎందుకు ఫాస్ట్గా చెప్పాలి, తర్వాత కంప్లీట్ చేయాలి అంటే వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో పిల్లలకి ఇంకా మంచిగా పర్సంటేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఆలోచన చేసి ఆ విజయవాడలో అయితే 100% తెప్పించగలిగే కాలేజెస్ ఏమన్నా ఉన్నాయంటే 100% 99.99 లేకపోతే 99.98 అలాంటి కాలేజెస్ మనం లెక్కేసుకుంటే మనం ఖచ్చితంగా టాప్ శరత్చంద్ర ఐఐటి జేఈ నీట్ అని చెప్పడానికి ఎటువంటి శక్తి లేదు. దీనికి సంబంధించి కొత్త క్యాంపస్ చాలా సీట్స్ ఫాస్ట్గా ఫిల్ అవుతా ఉన్నాయి. సో పేరెంట్స్ దీన్ని గమనించాలి. సో వెళ్ళండి, ఇక్కడ వీళ్ళకి మల్టిపుల్ క్యాంపస్ ఉన్నాయి. ప్రతి క్యాంపస్లో సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో అహెడ్. ఆలోచన చేయండి. సో డెఫినెట్లీ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ సివైసి యాజ్ వెల్. సో మేము కూడా మీకు అందుబాటులోనే ఉంటాం. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.